హైడ్రా కూల్చివేతలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సున్నం చెరువు వద్దకు ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ వెళ్లారు. హైడ్రా కూల్చివేతలను ఎమ్మెల్యే అడ్డుకున్నారు. కూల్చివేతలను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. లేఅవుట్లోని ప్లాట్లను కూల్చివేయడాన్ని ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ వ్యతిరేకించారు. 15 ఎకరాలను ఇచ్చారు. మాది జెన్యూన్ గా కనుక వస్తే హైడ్రా తీరుపై ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మండిపడ్డారు. ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించేలా హైడ్రా వ్యవహరిస్తోందన్నారు. చెరువులు కబ్జా కాకుండా అభివృద్ధి చేయాలని కాంగ్రెస్ సర్కార్ ప్రయత్నిస్తోందని, కానీ హైడ్రా అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందన్నారు. సున్నం చెరువులో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను నిర్ధారించకుండా హైడ్రా కూల్చివేతలు చేయడం సరికాదన్నారు. హైడ్రా తీరుపై సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేస్తానన్నారు అరికెపూడి గాంధీ. గతంలో హైడ్రా అంటే వ్యతిరేక భావంతో ప్రజలు ఉన్నారు. ఇవాళ చాలా పాజిటివ్ వేవ్లో నడుస్తూ ఉన్నాయి. ముంపు ప్రాంతాలు ఉండవు, వాటర్ లెవెల్కి క్లియర్ చేస్తున్నారు. మరి నిన్నే హైడ్రా వాళ్ళే చక్కగా ఒక మీడియాలో ఒక లైవ్ మెసేజ్ పాస్ చేశారు. బ్రహ్మాండమైనటువంటి మెసేజ్. ఈ నీళ్లు తాగితే మీ ఆరోగ్యాలు, ఆస్తులు అమ్ముకున్నా కానీ ఆరోగ్యం కాపాడుకోలేరు, ఇది పొల్యూషన్ వాటర్ అని చెప్పేశారు. మనం గౌరవించాలా, అభినందించాలా, అప్రిషియేట్ చేయాలా. అంతే తప్పించి కొన్ని విషయాల్లో డీవియేట్ అవుతున్నారు. మరి కమిషనర్ గారికి తెలుసో తెలియదో నాకైతే ఐడియా లేదు. కమిషనర్ గారి దృష్టికి కూడా నేను తీసుకెళ్తా. బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం చూస్తున్నాం. హైడ్రా బాధితులు అక్కడ అడ్డంబడి, అంటే ఆ బుల్డోజర్లకి అడ్డంబడి ఇక్కడ మేము అధికారికంగా తీసుకున్నాం, మా ఇల్లు కూల్చొద్దు అంటూ అక్కడ వేడుకుంటున్నారు. వాళ్ళందరినీ అరెస్ట్ చేసి పిఎస్లో కూడా తరలిస్తున్నారు. మనం చూస్తున్నాం. సున్నం చెరువు వద్దకు ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ వెళ్లారు. హైడ్రా కూల్చివేతల్ని ఆయన అడ్డుకున్నారు. కూల్చివేతలను వెంటనే ఆపాలి అని డిమాండ్ చేశారు గాంధీ. లేఅవుట్లోని ఫ్లాట్లను కూల్చివేయడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. హైడ్రా తీరుపైన ఆయన మండిపడ్డారు. ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించేలాగా హైడ్రా వ్యవహరిస్తోందన్నారు. చెరువులు కబ్జా కాకుండా అభివృద్ధి చేయాలని కాంగ్రెస్ సర్కారు ప్రయత్నిస్తోందని, కానీ హైడ్రా అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందన్నారు. సున్నం చెరువులో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను నిర్ధారించకుండా హైడ్రా కూల్చివేతలు చేయడం సరికాదన్నారు. హైడ్రా తీరుపై సీఎం రేవంత్కు ఫిర్యాదు చేస్తానన్నారు ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ. ప్రతి దానిలోనూ మనం ధర్నా చేసాం. ఇగో ముఖ్యమంత్రి గారిని ధర్నా చేసి లైవ్ వినిపించాయి. దానిలోకి పోవట్లేదు. ఇక్కడ వచ్చి దీన్ని రీసెస్ సర్వే చేయండి. మీరు గ్రీన్ ట్రిబ్యునల్లో